ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలాగున్నారు? లక్ష్మీరవ మా ఇంటికి అనే విధంగా, ఇచ్చానమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అనే విధంగా మనకి వస్తుంది ఏంటండి శ్రావణ మాసము. ఇట్లా మంచి మంచి రోజులు వస్తున్నాయి. సో అలాంటప్పుడు మహాలక్ష్మికి మన ఇంటికి వస్తారు కదా, పసుపు కుంకుమ బొట్టు పెట్టుకొని పంపిస్తాం. అట్లాగే ఎప్పుడైనా మన ఇంటికి గెస్టులు వస్తారు, వాళ్ళు కూడా పసుపు కుంకుమ పెడతాం, ఒక బ్లౌజ్ పీస్ పెడతాం. అవునా కదా, నార్మల్గా పెడతాములేండి. సో 150 రూపీస్ బ్లౌజ్ పీస్ ఎట్లా అయినా పెట్టాలి కదా, కొద్దిగా మంచి బ్లౌజ్ పీస్ అయినా పెట్టాలి కదండి. మరి వాళ్ళు కూడా వేర్ చేసుకోవాలి కదా, అది కూడా 150 రూపీస్ అవుతుంది. సో మనం ఎలాగో గాజులు బొట్టు కుంకుమ పసుపు కుంకుమ అన్నీ పెడతాం, ఒక పండు కాయ అట్టపండు ఏదో ఒకటి పెడతాం. సో అలాంటప్పుడు ఒక్కసారి పెడితే ఎట్లా ఉంటుందండి, ఆ లక్ష్మీదేవి కళ కళ అయిపోరు, ఫేస్ అంతా స్మైల్ అయిపోరు. వాళ్ళు నవ్వుతూ మన ఇంటి నుంచి బయటకు వెళ్ళారనుకోండి, చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. కానీ అక్క అంత బడ్జెట్ మా దగ్గర లేదే, మేము ఎట్లా చేయగలం అక్క అని అంటా చాలామంది ఫ్రెండ్స్. సో తక్కువ అమ్మ బడ్జెట్ 1000కి 1 2 3 4 5 సారీస్ అండి. సో లేట్ ఎందుకండి, 1000కి 5 సారీస్ తాంబూలం సారీస్గా ఇచ్చినా కూడా బాగుంటుంది. సో ఇచ్చానమ్మా మీకు వాయనం, నేనే పుచ్చుకున్నానమ్మా వాయనం, సరేనా? సో ఇలాంటి సారీస్ ఇంకా ఉన్నాయనుకో మీకు చూపిస్తున్నాను. ఒక సెకండ్, ఈ తాంబూలం మీరు ఇచ్చారుగా, సైడ్లో పెట్టేస్తాను, ఓకేనా? ఈ సారీస్ 1000కి 5 సారీస్, 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, చూసారా? సో ఇలాంటి సారీస్ ఇంకా ఇంకా ఉన్నాయండి. నేను ఓన్లీ అట్లా తీసుకున్నాను, 2-3 పీసెస్ శాంపుల్ తీసుకుని వచ్చి చూపిస్తున్నాను. ఇలాంటి సారీస్ అనమాట 1000కి 5 అండి. అది కూడా సారీ విత్ బ్లౌజ్ అండి. సారీ విత్ బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది. పెట్టుబడులకి, ఫంక్షన్ గ్రూప్ ప్రవేశంకి, అట్లాగే మ్యారేజ్ ఫంక్షన్లకి అయ్యేటప్పుడు పెట్టుబడులకి బ్యూటీ పర్పస్గా వాడచ్చు. చాలా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ప్రస్తుతానికి ఈ సారీస్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యామండి. ఒక ఆమె తాంబూలం కోసమని తీసుకుంది, అందుకే ఆ పేరు తాంబూలం సారీస్ అని వచ్చిందనమాట వీడియోలో. చక్క తాంబూలం కోసం కావాలి సారీస్ అన్నీ నా కోసం ఇవ్వక్క, బుక్ చేసుకుంటున్నానని మొత్తం బుక్ చేసుకుంది. దగ్గర దగ్గర 3200 రూపాయలు సారీస్ అయింది, తానే బుక్ చేసుకుంది. సో డబ్బులు మనీ కోసం అని చెప్పట్లేదు, సారీ, అది విడిచిపెట్టేయండి. సో మొత్తం ఒక ఆమె బుక్ చేసుకుందండి సారీస్ అనేది. సో లేట్ ఎందుకు, అంత మంచి ఛాన్స్ ఆమెకి, ఒక్క ఆమెకి ఎందుకు రావాలి, మీకెందుకు రాకూడదు? ఆ ఆలోచన కూడా కదా, ఆలోచన కొందరికి వస్తుంది, రాలేదా అనే విషయం నేను చెప్తున్నాను, అందుకని మీ అందరికీ. ఓకే ఫీర్, లేట్ చేస్తారా? అస్సలు లేట్ చేసుకోవద్దు. ఇక మీదట రెడీగా ఉండండి, స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి. రెడీగా ఉండండి. అక్క ఇట్లా పెట్టిన వెంటనే వీడియోస్ మనమే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంచి మనమే పర్చేజ్ చేసుకుందామా, అట్లా మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేద్దామా వీడియోస్, ఏమంటారు? ఓకే ఫీర్, బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, స్మైల్ ప్లీజ్.